టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నా లోపల మున్సిపల్ చైర్మన్ యనమల సత్యం గారు తన స్థాయికి మించి అసత్యపు ఆరోపణలను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద, గౌరవ శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి మీద అసత్యపు ఆరోపణలు చేయడం జరిగింది. మేము ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ సత్యం గారికి ఒకే విషయం చేయదలుచుకున్నాం. ప్రజల లోపల ఆదరణ కోల్పోయి ప్రజల నుండి తరిమి కొట్టే టైం వచ్చిన సమయం లోపల ఏదో తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం లోపల ఈరోజు అసత్యపు ఆరోపణలు మా ఎమ్మెల్యే గారికి చేయడం జరిగింది. ముఖ్యంగా మీరు గమనించాలి, ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకొచ్చి కృష్ణమ్మ నీటితో ఈ ప్రాంత రైతుల కాళ్ళు గడిగిన ఒక గొప్ప నాయకుడు మా కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు. అదేవిధంగా ప్రాంత అభివృద్ధి కోసం 24 గంటలు కష్టపడుతూ ఈ ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న వ్యక్తి మా శాసనసభ్యుడు. కాబట్టి దయచేసి మీరు గమనించాలి, గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలన లోపల ఒక్క ఇంచు కూడా అభివృద్ధి జరిగిన పరిస్థితి లోపల ఈ గెలిచిన 8 నెలల లోపలనే ఈ పట్టణాన్ని కానీ ఈ కలవకుర్తి కాన్స్టిట్యున్సీని కానీ పూర్తి అభివృద్ధి పథంలో నడిపిస్తూ 24 గంటలు ప్రజల మధ్య ఉండి ప్రజల కోసం పనిచేస్తున్న వ్యక్తి నారాయణ రెడ్డి గారు. కాబట్టి ఈ వేదిక నుంచి మీకు సవాలు సమర్చుకున్నాం. భవిష్యత్తు లోపల మా శాసనసభ్యుల పైన మీరు ఎలాంటి అసత్యపు ఆరోపణలు చేసినా, అనేక ఏదైనా పేలిన ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మిమ్మల్ని తరిమి కొట్టే పరిస్థితి వస్తుంది. ఈ యొక్క ప్రజల నుండి మీకు తిరుగుబాటు తప్పదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మిమ్మల్ని గ్రామాల్లో తిరగకుండా ఈ యొక్క గ్రామాల నుంచి వెళ్ళగొట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు స్థాయికి మించి మాట్లాడొద్దని, స్థాయి మరిచి మాట్లాడొద్దని, భవిష్యత్తు లోపల మీ రాజకీయం శూన్యం, రాజకీయంగా మీరు సమాధయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి మీ యొక్క పిచ్చి మాటలు మానుకోవాలని, లేకపోతే మీకు కాంగ్రెస్ పార్టీ తరఫున తగిన గుణపాఠం చెప్తామని తెలియజేసుకుంటున్నాం.